హలో మూవీ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు సినిమా పాయింట్. ఈరోజు వీడియోలో మనం డబుల్ స్మార్ట్ మూవీ యొక్క రివ్యూ చూద్దాం. యాక్చువల్గా ఈ సినిమా థియేటర్ రిలీజ్ అయ్యి ఆల్మోస్ట్ 3 వీక్స్ పైన అవుతుంది. బట్ ఓటీటీకి 2 డేస్ బ్యాకే వచ్చింది కాబట్టి ఓటీటీ ప్రియుల కోసం మరొకసారి నేను రివ్యూ ఇస్తున్నాను అనమాట. ఈ రివ్యూ నచ్చితే వీడియోని లైక్ చేయండి. ఇలాంటి మరికొన్ని రివ్యూస్ కోసం ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక టాపిక్లో కనుక వెళ్ళినట్లయితే మనం డబుల్ స్మార్ట్ అనమాట. సో ఇంచుమించు మనకి ఇస్మార్ట్ శంకర్ లాంటి స్టోరీ కూడా ఉంటుంది అనమాట. సో ఒక్క మొక్కలో చెప్పాలంటే సినిమా అంత వరస్ట్గా కూడా లేదు, అంత గొప్పగా కూడా లేదు. ఓటీటీయే కాబట్టి పెద్ద ఖర్చు ఏం లేదు కాబట్టి వన్ టైం వాచ్బుల్. ఓకే, సో స్టోరీ ఏంటంటే విలన్ పేరు బిగ్ బుల్ అనమాట, మన హీరో పేరు యాజ్ యూజువల్ శంకర్ అనమాట. సో మనకి సినిమా స్టార్ట్ అయిన 15 నిమిషాలకే స్టోరీ మొత్తం అర్థమైపోద్ది. బిగ్ బుల్కి బ్రెయిన్ ట్యూమర్ వస్తుంది అనమాట విలన్కి. సో బ్రెయిన్ ట్యూమర్ వల్ల తను 2 months నుంచి ఎక్కువ బతకలేడు అని చెప్పేసి డాక్టర్స్ చెప్తారు. సో దానికి ఇష్టపడిన మన విలన్ ఏం చేస్తాడంటే, నా బ్రెయిన్ ట్యూమర్ని తగ్గించాలని చెప్పేసి చాలా ట్రై చేస్తాడు. బట్ ఎక్కడికి వెళ్ళినా కానీ క్యూర్ అవ్వదు. సో చివరిగా ఒక సైంటిస్ట్ ఏమంటాడంటే, మీ బ్రెయిన్ ట్యూమర్కి సొల్యూషన్ లేదు కానీ బట్ మీ మెమరీస్ అన్నిటిని కూడా వేరొకరి బ్రెయిన్లో ట్రాన్స్ఫర్ చేస్తే సేమ్ మీరు ఎలా ఉన్నారో యాజ్ ఇస్ తను కూడా అలాగే మారిపోతాడని చెప్పేసి చెప్తాడనమాట. సో దీనికోసం అని చెప్పేసి వాళ్ళు ఎక్స్పెరిమెంట్లు చేస్తూ ఎంతమంది చంపేస్తూ ఉంటారు. ఫైనల్గా హైదరాబాద్లో ఒక డిప్ ఉంది, ఆ డిప్లో చిప్ ఉంది. ఆ చిప్లో కనుక మీ బ్రెయిన్ మెమరీస్ అన్ని ఎక్కిస్తే చాలా సేఫ్గా ఉంటుంది. ఆల్రెడీ తను ఎక్స్పెరిమెంట్ చేసిన వాడే సక్సెస్ అయిందని చెప్పి చెప్తారనమాట. సో అదే కాన్సెప్ట్ మీద మన శంకర్ని అయితే తీసుకొస్తారు. అండ్ దీంతో పాటుగా ఇంకొక వైపు కూడా శంకర్ బిగ్ బుల్ని వెతుకుతూ ఉంటాడు. ఎందుకంటే హీరో శంకర్ వాళ్ళ మదర్ని చంపింది బిగ్ బుల్ అనమాట. సో ఇది మనకి పాస్ట్లో చెప్తారనమాట. సో అదే కాన్సెప్ట్ మీద ఇద్దరు కూడా ఎదురవుతారు. సో మొత్తానికి ఎలాగోలా శంకర్ని పట్టుకుని శంకర్ మైండ్లో తన యొక్క మెమరీస్ని ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. సో ట్రాన్స్ఫర్ సక్సెస్ఫుల్గా అయ్యాయా లేదా ఏంటి అనే దానిపైన ఈ స్టోరీ మొత్తం రన్ అవుతుంది అనమాట. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, మరి వరస్ట్ ఏంటంటే, హీరో ఎంట్రీ అవగానే విలన్ ఎంట్రీ, అది అవ్వగానే హీరోయిన్ ఎంట్రీ, తర్వాత ఒక కామెడీ సీను, ఒక ఫైటు, ఒక సాంగ్. ఇదే కాన్సెప్ట్ ప్యాటర్న్ ఫాలో అయిపోయారు పూరి మామ. ఎందుకో ఏంటో ఆయన స్టైలే కనిపించిన మూవీలు ఎక్కడ కూడా. కామెడీ అంటారా, వరస్ట్ కామెడీ ఆలీ గారితో ఉంటుంది అనమాట. సో అన్ని డబుల్ మీనింగ్ డైలాగ్లే. ఎంత వరస్ట్ అంటే అంత వరస్ట్ కామెడీ అనమాట. ఎక్కడ కామెడీ వర్కౌట్ అవ్వలేదు. ఫైట్స్ కూడా ఆర్టిఫిషియల్గా ఉన్నాయి. సాంగ్స్ కొంచెం ఓకే, అన్నీ కాదు కొన్ని ఓకే. అండ్ రామ్ పోతినేని అయితే మంచి న్యాయమే చేశాడు కానీ పాత్రకి, బట్ స్టోరీలో దమ్ము లేకపోవడం వల్ల సినిమా ఫ్లాప్ అయితే అయిందనమాట. సో నా కాన్సెప్ట్ ఏంటంటే, ఓటీటీఏ కాబట్టి పెద్దగా మనం ఏమి చేయం కాబట్టి థియేటర్కి వెళ్ళి కూర్చోవడం ఇలాంటి ఏం లేవు కాబట్టి స్కిప్ చేసే చాయిస్ కూడా మన చేతిలో ఉంటుంది కాబట్టి వన్ టైం వాచబుల్ మామ ఓటీటీలో హ్యాపీగా చూసేయచ్చు. అండ్ ఇంకా ఇలాగే కొన్ని మూవీస్ ఇంకా మూవీ రూల్స్లో చాలా రిలీజ్ అయినవి, అవన్నీ కూడా ఈరోజు ఈవినింగ్లో రివ్యూస్ వస్తాయి. రివ్యూ నచ్చితే లైక్ చేయండి అండ్ ఛానల్కి సపోర్ట్ ఇవ్వండి. థ్యాంక్స్ ఫర్ దిస్ వాచింగ్.